అతని మ్యూజికల్ నైట్ ఏర్పాటు చేయడం, అంటే సప్త సాగర సంఘర్షణ తరంగ జ్వలిత శబ్దోద్భవ మాధురి సప్త స్వరాలైన సారీగమపదిని సంగీత సాహిత్య సుమధుర గీతాలు వినడానికి భాషా భేదము కానీ, ఆడమగ తేడా కానీ, పండిత పామరాది పట్టుబిడుపులు కానీ, ధనిక దారిద్ర్యాది తారతమ్యములు కానీ, దురభిమానులన్నీ అడ్డుగోడలు ఉండమని నా నమ్మకం. అంటే ఒక ఆసుపత్రి చైర్మన్గా కొన్ని రాగాలు రోగాల్ని కూడా నయం చేస్తాయి అంటాం. మనం చూస్తే మన పురాణాల నుంచి కూడా సృష్టికి ప్రతి సృష్టికర్త విశ్వామిత్రుడే మేనక సరస సల్లాప సంగీత సాహిత్య మృదు శబ్దానికి తపస్సులోంచి మామూలు మన ప్రపంచానికి వచ్చాడని, అలాగే శ్రీకృష్ణుడి వేణు నాదానికి గోవుల మంద మేత మాని మోకరిల్లాయని, అలాగే నేటికి నాదస్వర సంగీతానికి నాగ పాములు సైతం పడగలెత్తి ఆడటం మనం చూస్తున్నాం. ఇవాళ 4 సినిమాలు చేశాం. అఖండ, వీరసింహారెడ్డి, నేలకొండ భగవంత్ కేసరి, మన విడుదలైన డాకు మహారాజ్. అది నేను ఎప్పుడు అంటుంటా, భావస్తురాని జన్మాంతర సౌహృదాన్ని అని. అంటే పోయిన జన్మ వాసనతో మనం ఈ జన్మలో కొంతమందిని పొందొచ్చని. కానీ ఇన్ని వేల లక్షల కోట్ల మంది హృదయాలు దోచుకున్న డాకునైనందుకు మీకు నాకు ఏ జన్మల అనుబంధమో, ఏ రుణానుబంధమో, ఏ విడదీయలేని అనుబంధమో కదా నాకు అనిపిస్తూ ఉంటుంది. అలాగే తమన్, మరి అతనికి ఆపాదించి నందమూరి ఇంటి పేరుని మా సోదరులో ఒక సోదరుడిగా అతన్ని గౌరవించినందుకు అందరూ కూడా ప్రజలందరికీ, ఈ విజయంలో పాలు పంచుకున్న నా ప్రజలందరికీ, నా తెలుగు ప్రజలందరికీ, ఎక్కడున్నా తెలుగు వాళ్ళు, ప్రాంతాలు వేరైనా మన అంతరంగాలు ఒకటేనన్నా, ధ్యాసలు వేరుగా ఉన్నా మన భాష తెలుగు భాష అన్నాడు నందమూరి తారక రామారావు గారు. అందరూ ఇంత మా యొక్క ఈ యొక్క కలయికను ఇంత విజయవంతం చేసి ఆ నందమూరి పేరును ఆయనకి ఆపాదించినందుకు అది సరైన నిర్ణయం తీసుకున్నారు మీరంతా అని మీ అందరికీ నా హర్షధ్వానాలు తెలియజేసుకుంటూ, మరి ఇందులో పాల్గొంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. బసవతారకం ఇండియన్ అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అయితేనేమి, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ అయితేనేమి, లేకపోతే వాళ్ళ ఈ ఎన్టీఆర్ ఏదైతే చారిటబుల్ ట్రస్ట్ ఉందో, ఏదైతే 1997లో ప్రారంభించారు, ఇవాళకి కరెక్ట్గా 28 ఏళ్ళు అవుతుంది. మాది కూడా 25వ సంవత్సరం పూర్తిగా వస్తుంది. ఇప్పుడు 24 పూర్తి 25వ సంవత్సరంలో అడుగుడుతున్నాం మేము కూడా. బసవతారకం ఇండియన్ అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఇదంతా కాకతీయం, యాదృచ్ఛికం. ఏదైనా మీరందరూ మేము చేస్తున్న సేవలకు స్పందించి మీరు ఇస్తున్న ఈ యొక్క ఎవరైతే సహాయ సహకారాలు ప్రోత్సహించి, సినిమా అయినా అంతే, సేవారంగం అయినా అంతే, మా వెన్ను తట్టి మేమందరం ఒక సినిమా చేసి దాని ఫలితం కోసం ఎదురు చూస్తున్న దాని ఫలితం కోసం ఎదురు చూస్తుండండి అని ప్రోత్సహిస్తున్న ప్రేక్షకులకు, ఇటువంటి ప్రోత్సహించి, సినిమా అయినా అంతే, సేవారంగం అయినా అంతే, మా వెన్ను తట్టి మేమందరం ఒక సినిమా చేసి దాని ఫలితం కోసం ఎదురు చూస్తుండండి అని ప్రోత్సహిస్తున్న ప్రేక్షకులకు, ఇటువంటి మేము చేపడుతున్న ప్రజా సంక్షేమ